ప్రైజ్ లార్డ్. అందరికీ నా వందనాలండి. ఈరోజు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎవరైతే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారో వారికి కొన్ని మాటలు నా తరపు నుంచి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నా అనుభవం నుంచి నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అది ఏంటి అంటే, చాలామంది కూడా ఉపవాసం చేస్తున్నప్పుడు బహిరంగంగా చేస్తారు. అంటే అందరికీ తెలిసేలాగా చేస్తారు. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదండి. అందుకనే దాని ప్రతిఫలం ఎలా ఉందంటే, ఎక్కడ ఉండాల్సిన కొంగులు అక్కడే ఉన్నట్లుగా మన బ్రతుకులు అలాగే ఉంటున్నాయి. ఎందుకంటే మార్పు అనేది మన జీవితంలో రావట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా తండ్రి ఏదైతే అడుగుతున్నాడో అలాగే నువ్వు చేస్తే కనుక దేవుడు కంపల్సరీ కార్యము చేస్తారు. దేవుని ప్రేమ అది దాన్ని పొందాలి, దాన్ని రుచి చూడాలి అంటే మనం ఆయన ప్రేమకి బదులమై ఉండాలి. ఆయన ప్రేమకి మనం అంటుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమకి మనం రీచ్ అవ్వగలమో అప్పుడే మనం ఆ మహిమలోకి మనం వెళ్ళగలం. ఎందుకంటే దేవునితో సహవాసంలోకి మనం వెళ్తున్నాం. ఒకరోజు ఫాస్టింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదంటే 24 hours ప్రేయర్ పెట్టి 24 గంటల ప్రార్థనలో ఆయనతో ఏకీభవించాలని అనుకుంటాం. అలా అనుకుంటున్నప్పుడు, ఆయన మహిమలోకి మనం వెళ్తున్నప్పుడు మనం ఏ కార్యాలకి మనం ఏ పనులు మనం చేయాలి ఒకసారి మనం తెలుసుకుందాం. 6వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖములే ఉండకుడి. తమ ఉపవాసం చేయించినట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములు వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని. నీవు ఉపవాసం చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యమందుండి చూచిన తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారండి, ఇక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఈ రోజున ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో వేషధారుల వలె ఉండకూడదు. వేషధారుల వల్ల అంటే ఈ రోజున వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటూ ఉన్నారు, ఇన్స్టాలో పెట్టుకుంటూ ఉన్నారు. ఏంటి, ఫస్ట్ డే ఫాస్టింగ్, సెకండ్ డే ఫాస్టింగ్, థర్డ్ డే ఫాస్టింగ్, 24 hours ప్రేయర్ ఏకీవిస్తున్నాను అని చెప్పేసి. నీ ప్రార్థన ఎలా ఉండాలంట? రహస్యంగా ఉండాలి. దానియేలు ఎలా ప్రార్థన చేశాడండి? దానియేలు రహస్యంగా ప్రార్థన చేశాడు. మోకరించి కిటికీ దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు కూడా యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఎవరన్నా సరే పట్టబడితే గనక కఠినమైన ఘోరం వాళ్ళకి కలుగుతుంది అని తెలిసినా సరే దానియేలు ప్రార్థన మట్టుకి ఆపలేదు. ఆయన ఎలా చేశారంట? అందరికీ కనిపించేలాగా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకుంటూ ప్రార్థన చేయలేదండి. ఆయన ఉన్న ఇంటి దగ్గర కిటికీ దగ్గర కూర్చొని ఏకాంతంగా ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైతే ఏకాంతంగా దేవునితో గడుపుతావో ఆయన ఫలాన్ని నువ్వు పొందుతావు. నా అనుభవం నుంచి చెప్తున్నాను. ఎప్పుడైతే 24 గంటల ప్రార్థన అని చెప్తాం మనం, ఆ 24 గంటల ప్రార్థన అంటే మనం ఒకసారి చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టి రేపు మధ్యాహ్నం 12 గంటల దాకా ఉంటే అది 24 గంటల ప్రార్థన అవుతుంది. అంతే కదండి? లేదు, నేను 6 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 6 గంటలకి ముగిస్తాను, అది ఒక రోజు ప్రార్థన అని నువ్వు అనుకోవచ్చు. అది దేవునికి అది 24 గంటల ప్రార్థన కింద రాదు. ఎందుకంటే ఒక్కరోజు గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పాడు. అంటే ఒక్కరోజు, ఆయన ఒక్కరోజు నేను లెక్కేస్తున్నారు. అంటే నీ ఒక్కరోజు అంటే ఎంత? నువ్వు 7 గంటలకి 7 గంటలు 8 గంటలు పని చేస్తేనే ఒకరోజు అయినట్లా? 24 గంటలు ఆయనతోనే పని చేస్తే, ఆయన కోసమే నువ్వు ఆరాధన చేస్తే, ఆయనతోనే నువ్వు ఉంటే, ఆయనతో సహవాసంలో నువ్వు 24 గంటలు ఉంటే అది నీకు ఉపవాస ప్రార్థన చేసినట్టు. ఆ ఉపవాస ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, నువ్వు ఒక టైం పెట్టుకోవాలి. ఒక 4 గంటలు ఆయనకి స్థుతించాలి, ఇంకో 4 గంటలు కంటిన్యూస్గా ఆయనకి, ఇంకో 4 గంటలు మనం బైబిల్ స్టడీ చేసుకోవాలి, ఇంకొక 4 గంటలు, అలాగా 4 గంటలు మళ్ళీ అలా మొదటికి రావడం, మళ్ళీ ఆరాధన, మళ్ళీ. అంతేగాని మనం 12 గంటలకు మొదలెట్టాం కదా, 3 గంటల దాకా చేసుకుందాం, 3 గంటలకు 1 గంట రెస్ట్ తీసుకుందాం,
మళ్ళీ సాయంత్రం మళ్ళీ లేచుదాం, పడుకొని లేచిన తర్వాత మళ్ళీ చేద్దాం, మళ్ళీ నైట్ 10 గంటల దాకా చేద్దాం, మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలు లేచి చేద్దాం అనుకుంటే అది ఉపవాస ప్రార్థన కాదు. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి ఆ ఉపవాస ప్రార్థనలో. నువ్వు శరీరాన్ని ఎప్పుడైతే నలగొట్టుకుంటావో ఆయన ఆత్మ బలపడుతుంది. ఒక్కసారి నీ శరీరాన్ని నలగొట్టి చూడండి, ఆ అనుభూతిలోకి ఒకసారి వెళ్ళండి. ఆయన ప్రేమ ఎంత బాగుంటుందో తెలుసా. ఆ ఉపవాస ప్రార్థనలో ఆయన నీతో మాట్లాడతారు. ఆయన ప్రతిదీ కూడా నీకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు నిశ్చయంగా మీరు ప్రతిఫలాన్ని చూస్తారని. అందుకనే నువ్వు ఎప్పుడైతే వేషధారుల కింద చేసావో, మనుషుల్ని మెప్పించడానికి చేసావో దానికి ప్రతిఫలం ఉంటుంది. అది ఏంటంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్లుగా మన బ్రతుకు మారకుండా మనం దేనికోసమైతే ఉపవాసం చేసామో అది ఫలితము రాకుండా దేవుడు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి ఇష్టముగా తండ్రి ఏంటన్నారండి, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దీనివల్ల నీవు ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. నీ తల అంటుకొని అంటే నువ్వు ఎప్పుడైతే అంటే మనం చూసారా, మనం ఫ్రెష్ అనంటింగ్ అంటే ఫ్రెష్గా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అంటే ఎలాగంటే అది నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఒక తైలం వలె పైనుంచి అభిషేకం పడుతున్నట్టు అలాంటి అనుభూతిలోకి వెళ్ళాలి. అభిషేకం నాకు తలమించి అభిషేకిస్తున్నట్టు ఏంటి నీ ముఖం మారిపోవాలి. ఆనాడు చూడండి స్టెఫన్ గారు మాట్లాడుతున్నప్పుడు ముఖం దేవదూతల వలె రూపం వచ్చిందంట. అలాంటి రూపంలోకి నువ్వు రూపాంతరం చెందాలి. నీ ముఖాన్ని ఏమవ్వాలంట, మారిపోవాలంట. అంటే అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఈరోజున ఫాస్టింగ్ ప్రేయర్ అంటే పెద్ద ఎవరికి కూడా లెక్కలేదండి. చేస్తున్నాం, ఒక 2 గంటలు చేస్తున్నాం, 3 గంటలు చేస్తున్నాం, సరే అంటున్నాం. అది కాదు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే. నువ్వు పని చేసుకుంటున్నావు, నేను ఏదో పని చేసుకుంటూ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను, అది కాదండి కావాల్సింది. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ అనుకున్నావు అంటే నీ బయట ఎన్ని పనులున్నా సరే అన్నీ కూడా పక్కన పెట్టేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానం నువ్వు పట్టుకొని ఆయన బలిపీఠాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో ఆ ఒక్క రోజంతా కూడా దేవుడు కంపల్సరీ నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు చేస్తున్నారు. అందుకనే కొంతమంది పొందుకుంటున్నారండి ఈ విషయాన్ని తెలియక. చాలామంది కూడా కొంతమంది ఆయన అభిషేకాలని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని పొందుకుంటున్నారు. అంత్య దినమందు నా ఆత్మని అందరి మీద కుమ్మరిస్తానని చెప్పారు దేవుడు. ఈరోజు నువ్వు ఆత్మను పొందుకుండేలాగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకుంటావో అప్పుడు నీకు కృపావరాలు దేవుడు ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా నాకు కృపావరాలు వచ్చేసినాయి అంటే అది కాదు. అప్పుడు ఏ ఆత్మ వచ్చిందో నువ్వు చెక్ చేసుకోవాలి. నీ ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. నువ్వు మంచి నడవడికలో ఉన్నావు అనుకో, అది పరిశుద్ధాత్మ వచ్చినట్టు. నువ్వు ఎప్పుడు కూడా లోకంసారిగా తిరుగుతూ, లోకంలోనే ఉంటూ, సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, లేదా అవతల వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడమని ఆశపడుతూ, లేదా ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకముందు ఎలా ఉన్నావో, తీసుకున్న తర్వాత ఎలా ఉన్నావో, నీలో మార్పు ఎలా వచ్చిందో ప్రతిదీ కూడా నువ్వు గమనించాలి. అంటే రక్షణ తీసుకోకముందు ఒకలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉంటే నీలో ఏ మార్పు లేనట్టు, నువ్వు ఇంకా రక్షింపబడలేనట్టు అర్థం. నువ్వు ఎప్పుడైతే దేవునితో ముఖాముఖితో నువ్వు మాట్లాడగలవో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని పట్టుకొని నువ్వు, యాకోబు గారు అలాగే పట్టుకున్నారంట, పెనుగులాడారంట. అలాంటి పెనుగులాంటి ప్రార్థన మనలో ఉండాలి. దానియేలు గారు ప్రార్థన చేస్తే ఆయన పెద్ద జ్ఞానిలాగా, ఆయన ఒక రాజు కింద దేవుడు ఆయన లైఫ్ స్టైల్ని డిజైన్ చేశారు. మరి నీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేయాలని అనుకుంటున్నావా? లేదా నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే ఒంటరి స్థితిలో ఉండాలి, చీకటి బ్రతుకులోనే ఉండాలి, అందరూ ఉన్నా ఎవరు లేనట్టే ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావా? ఒకసారి ఆలోచించి. ఎందుకంటే మన పరిస్థితి మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు నువ్వు పిలవగలవా? హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయగలవా?
యేసు ప్రభువా మీరు మాలోకి రండి ప్రభువా, మా కార్యాలు చేయండి, నీ చిత్తం ఏదైతే ఉందో నా జీవితంలో జరిగించండి అని ఏ రోజన్నా ప్రార్థన చేస్తామా? ఈరోజు చేద్దాం. కంపల్సరీ ప్రతి ఒక్కరికి దేవుని మహిమ రుచి చూడాలని దేవుని ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవునికి ఒక అవకాశాన్ని ఇస్తే మన జీవితాన్ని, మన కథల్ని మార్చగల దేవుడు. భూమిని, ఆకాశాన్ని శూన్యంగా ఉన్నప్పుడు సృష్టించేశాడు దేవుడు. ఇలాంటిది నీ జీవితాన్ని, ఇలాంటి చికాకుల్ని మార్చలేడా? ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప దేవ యేసు ప్రభువా నీకే వందనాలు తండ్రి. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో తండ్రి, ఎవరైతే ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారో తండ్రి యేసు ప్రభు, ఉందాం అనుకుంటున్నారో తండ్రి యేసయ్య, వారు ఉపవాస ప్రార్థనలో ఎలా ఉండాలో తండ్రి మీరు బోధించిన విధానం బట్టి వందనాలు తండ్రి. నా తండ్రి అయ్యా, మీ చిత్తం ఏదైతే ఉందో అది జరిగించండి తండ్రి. అయా, అపవాది పెట్టే ఆలోచనలకి తండ్రి మేము లోబడకుండా తండ్రి నిజమైన ఉపవాసం, నిజమైన ఆశీర్వాదం ఏంటో మేము తెలుసుకునేలాగా సహాయం చేస్తున్నందుకు వందనాలు, కృప చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయా, నీ మార్గంలో తండ్రి యేసుప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ, అయా నీ రాకడ పర్యాంతరం తండ్రి యేసుప్రభు నిందారహితులుగా మేము నివసించడానికి సహాయం చేస్తారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.